ఇక ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో ఈ రాజకీయ దుమారం అయితే సోషల్ మీడియాలో వాడి వేడిగా గట్టిగానే నడుతున్నది. వాళ్ళను వీళ్ళంటారు, వీళ్ళను వాళ్ళు అంటారు. ఒకరి మీద ఒకరు మాటల తూటాలతోని జబ్బలు దరుచుకున్నాడు, తొడలు కొట్టుకున్నాడే కాదు, బతిమే సవాల్ అనుకుంటా ఛాలెంజ్లు ఇసురుతారు కదా. నరం లేని నాలుకకు అందరూ పని చెప్తుంటారు. వీళ్ళు వాళ్ళనే కాదు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పని అందరిది గిట్టనే ఉన్నది. కాకపోతే కొన్ని రిటర్న్ కూడా అవుతుంటాయి. అదేందో వార్త తెలవాలనంటే ఈ సీమరాజు అనేట ఆయన ఉన్నాడు కదా, సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్తుంటాడు. అట్లనే ఈ జబర్దత్తుల ఈతరు చూడు కామెడియన్ ఆర్పి, ఆయన మీద కేసులు పడ్డాయంట వాళ్ళిద్దరు కోసానికి అని చెప్పి గట్టిగానే అంబటి సార్ ఇచ్చిండట కేసు. మరి ఏమిటి కోసానికని ఇచ్చిండు? గింతగనం అవసరం అంబటి సార్కి ఏమొచ్చిందంటారా? ఆర్తొచ్చింది చూడుండ్రి. ఇక తెలంగాణ రాజకీయాలు ఎంత రసవత్తరంగా అవుతున్నాయో అటు పక్కన ఆంధ్రాలో కూడా సేమ్ సీన్ రిపీట్. ఒకరికొకరు కయ్యానికి కాలు దూకుంటారు. ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు తగ్గేదే లేదు అనుకుంటా సవాళ్లకు 10 సవాళ్ళు ఇసురుకుంటున్నారన్న ముచ్చట్లు కూడా మనం దినం ధమాకా ముచ్చట్లల్లా ఇంటనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఒక షాకింగ్ ముచ్చట్న అయ్యింది. ఇక ఎప్పటికప్పుడు యూట్యూబ్లలో వీడియోలు చేసుకుంటా సీమరాజా అనే పేరుతోని వైసీపీ పార్టీ కణవా కప్పుకొని తన స్టైల్లల్లా పంచు డైలాగులతోని సీమరాజు ఎంత పాపులర్ అయిందో ఇక ఆ తీరుగానే ఆల్రెడీ పాపులర్ అయ్యి యూట్యూబ్లకి వచ్చి పొలిటికల్ వీడియోలు చేసుకుంటా టీడీపీ తరపు నుంచి వాదనలు వినిపించుకుంటా వైసీపీకి మాటలతోని ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి జబర్దస్త్ ఆర్పీలకు పెద్ద షాకే తగిలింది. మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా, మా కార్యకర్తలు నాయకులతో సహా నన్ను కూడా గలుపుకొని మా మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు వీళ్ళిద్దరు అని పెద్ద ఆరోపణలు చేసుడే కాదు, పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చిండయ్యా మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు. ఇక ఈ పంచాయతీలలోనే గుంటూరు పటాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండు. వైసీపీ పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు మాటలు మాట్లాడే కాదు, పేలాపనలు చేసుకుంటా అసత్య ప్రచారాలు చేసేటోళ్ళను మేము వదలం, చట్టం ముందు మేము దోషులుగా నిలబెట్టి తీర్థం, వాళ్ళ బతుకులను బుగ్గిపాలు చేస్తాం, అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటోళ్ళ దుమ్ము దులుపుతామని చెప్పి అబ్బో అంబటి రాంబాబు సారు మైకు ముంగట ఇచ్చిన కౌంటర్లకు మాట్లాడిన మాటలకు ఆహా ఇంత సబ్జెక్ట్ ఉన్నదా అంబటన్న నీకని చెప్పి తారీఫ్ కూడా చేస్తున్నారట వైసీపీ పార్టీలో ఉన్న ఆల నాయకులే. ఇక మీడియా ముందరకు వచ్చి అంబటి రాంబాబు సార్ మాట్లాడుకుంటా ఇటువంటి దురాగతాల మీద నేను మొదట్లోనే ఫిర్యాదు చేసిన, కానీ ఇప్పటికి ఎటువంటి చర్యలు ఎవరు తీసుకుంటలేరు. ఇది చాలా నన్ను బాధ పెడుతున్న అంశం. ఇటువంటి దురాగతాల మీద నేను ఇదివరకే ఫిర్యాదు చేశాను, కానీ ఇప్పటికీ ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి చర్యలు తీసుకోలేదు. పూర్తిగా పోలీసు వ్యవస్థ పక్షపాత ధోరణిలో వ్యవహారం చేస్తుందని నేను భావన చేస్తున్నాను అని అనుడే కాదు, మేము కంప్లైంట్లు ఇస్తే పక్కన పడేస్తున్నారు, టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తే మాత్రం అబ్బా జప్పున రియాక్ట్ అవుతున్నారయ్యా. మరి వైసీపీ లీడర్లు ఇచ్చేటి ఫిర్యాదులు కాదా? గవ్వే ఫిర్యాదులా అంటే సర్కారు వాళ్ళది ఉన్నదని చెప్పి పోలీసు వ్యవస్థ వాళ్ళ వైపు పక్షపాత ధోరణిలో వ్యవహారం చేసుడు నన్ను మత్తు బాధ పెడుతున్నా ముచ్చట. ఎవరికి పదవులు శాశ్వతం కాదు, ఎవరికి ఉద్యోగాలు శాశ్వతం కాదు. మేము అధికారాలకు వస్తాం, అప్పుడు మేమేందో చూపెడతాం. అంతనే కాదు, చట్టాన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. సోషల్ మీడియా వేదికగా అబద్ధపు ప్రచారాలు చేస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చిండు. అవసరమైతే నేను హైకోర్టుకు కాదు సుప్రీం కోర్టుకు కూడా పోతా అని క్లియర్ కట్ గా మస్తు కోపంతో గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు అంబటి రాంబాబు సారు. ఈ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే సీమరాజు మీద, జబర్దస్త్ కామెడియన్ కిరాకు ఆర్పి మీద. ఇక ఏదేమైనా గానీ అసలు ఈ రాజకీయం అంటేనే పెద్ద రొచ్చు. బురదల రాయెత్తే మన మీదనే పడుతుందేమో గానీ బురదల రాయకున్నా కూడా ఆ బురదంతా మన మీదనే పడుతుంది. ఈ రాజకీయ నాయకులు ఎవరు ఏది మాట్లాడుతున్నారు, ఎవరు తప్పో ఎవరు ఒప్పో ఎవరు చెప్పలేరు. వీళ్ళన్నారని వాళ్ళు, వాళ్ళన్నారని వీళ్ళు. అయ్యా మరి అంబటి రాంబాబు గారు, అయ్యా పెద్ద మనిషి, మీకు దండం పెడితే మీ కడపలా తలకాయ పెడితే వాళ్ళేదో యూట్యూబ్లలో వీడియోలు పెట్టిల్లని చెప్పి నువ్వు మైకుల ముందరకు వచ్చి ఊదరగొట్టే ఉద్దారకం మాటలు బాగానే మాట్లాడినావు, కానీ మరి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఇటువంటి మాటలే వాళ్ళని కూడా అన్నారు కదా నాయన, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో అని చెప్పి తెలుగు తాములు ఈ తీరుగా కామెంట్లు కౌంటర్లు ఇచ్చుకుంటా అంబటి రాంబాబును సంజన గంట అరగంట సుకన్య అనుకుంటే ఇట్లా ఎవరికి దోచినట్టు కామెంట్లు వాళ్ళు పెట్టుకుంటా పోతున్నారు. ఏదేమైనా రాజకీయ నాయకులు అంటేనే అట్లుంటదుల్లా, ఈ రాజకీయాల జోలికే పోవద్దు. అసలు ఈ పాలిటిక్స్ అనేటివి ఏముంటాయంటే పబ్లిక్ ఏం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సంగతి మర్చిపోతారో ఏమైతుందో, లేకపోతే పబ్లిక్లలో మేమే తోపులమని ఫీల్ కావాలి, పబ్లిక్ మమ్మల్ని మెచ్చుకోవాలి, మమ్మల్ని జబ్బలకి ఎత్తుకోవాలని అనుకుంటారో తెలియదు. కానీ అసలు పాలసీల మీద, అసలు పాలన మీద, ప్రభుత్వ విధానాల మీద ఏ పార్టీ అధికారంలో ఎవరున్నా ఎవరు మాట్లాడరు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగత కక్షలతోని కార్పణ్యాలతోని వాళ్లకు వాళ్ళు ఓన్ చేసుకొని అన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడే రాజకీయం అంటే.